ప్రేదలాడండి అందరికీ. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ప్రార్థనా సంఘం వారి వాక్యాన్ని మనం విందాం. వాక్యాన్ని చదువుతున్నది పాస్టరు అండ్ బ్రదరు రెవరెండ్ బిషప్ గారి వాక్యాన్ని మనం విందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూసుకుందాం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి వీటిని విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడి ఉన్న నిబంధన రక్తము అని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. దేవుడు ఎందుకు ఈ మాట చెబుతున్నాడు అంటే, ఆయన సమయము అయిపోతున్నదని జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక్కసారిగా జ్ఞాపకం చేసుకుని, నా ప్రజలకు నేను ఏ విధంగా అయినా సరే ఒక మార్గంలో పెట్టాలని నన్ను పోలి మీరు నడవమన్నాడు. ఒకసారి అంటే, 2 సార్లు అంటే, 3 సార్లు అంటే దేవుడి యొక్క ఆజ్ఞను తిరస్కరించిన శిష్యులు ఒకసారి కాదు, 2 సార్లు కాదు. వాళ్ళని ఏ విధంగా అయినా పద్ధతిలోకి తీసుకొని రావడానికి ఆయన చేసిన గొప్ప నిబంధన. ఈ శరీరము ఏ విధంగా కూడా ఈ భూమి మీద నిలవదని తెలుసుకుని ఒక రొట్టెను శరీరాన్ని రొట్టెగా మార్చి, ఇది నా శరీరము, ఇది మీరు తినండి అని వారికి శిష్యులకిచ్చి ప్రార్థన చేశాడు. తర్వాత ఒక గిన్నెను ద్రాక్షారసాన్ని పట్టుకుని, ఇది నా కృత నిబంధన, నా రక్తము. ఎందుకంటే చూడ్డానికి మనిషి మృగంలా లేకుండా ప్రేమగా కనిపించాలన్నదే ఆయన ఆశయం. చాలామంది ఆయన శరీరం ఏ విధంగా ఉన్నదో అదే శరీరంలో మనము లోక ఆశలు చెప్పుకొని ప్రేమగా మెత్తటి మనసుతోటి జీవించాలన్నది ఆయన ఆశయం. కాబట్టి ప్రియురాల ప్రతి ఒక్కరు కూడా ఆయన మార్గాన్ని, ఆయన మాటలని మనము జ్ఞాపకం చేసుకుందాం. తన రక్తం అంటే చూడండి, మన వారసుడు ఉంటాడు. మన వారసుడు మన రక్తంతో పుట్టినవాడు కాబట్టి మన మాట వింటాడు. అదే రక్తంతో వెలపెట్టి నిన్ను కొని, ఇది మీ కొరకైనా నా రక్తము అని శిష్యులకు త్రాగించినప్పుడు ఏ విధంగా ఆ శిష్యులే కాదు, ఇప్పుడు కూడా ప్రతి ఒక్క మందిరంలో మనమందరం కూడా ఆ ద్రాక్షారసాన్ని పుచ్చుకొనిచున్న మనం ఏ విధంగా ఉండాలి? యేసు యొక్క రక్తము ధరించుకొని అదే రక్తంతో మనం బయలుదేరి ప్రదక్షిణ కలిగి ఉండాలి. కాబట్టి ఈ లోకంలో ఎన్నెన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నెన్నో ఆశయాలు ఉంటాయి. కాబట్టి వాటి అన్నిటిని ఎదుర్కోవాలంటే యేసు లాంటి శరీరము, యేసు లాంటి మనసు, యేసు యొక్క రక్తం కావాలి. ఎవరైనా కూడా ఒక కుమారుడు జయిస్తే వీడు నా రక్తం అని చెప్తూ ఉంటారు తల్లిదండ్రులు. కానీ యేసుక్రీస్తు నువ్వు ఎప్పుడైతే శ్రమలలో అనుభవించి దేవుడి యొక్క సేవలో నెగ్గుతావో అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, వీడు నా రక్తం అని. కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా కూడా నీవు జడియటానికి వీల్లేదు, భయపడడానికి వీల్లేదు. ఎందుకంటే రక్షకుడైన యేసు నీ యందు ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క శరీరము బంగారమయము. కాబట్టి బంగారం లాంటి శరీరం అనిపించుకోవాలి. మనమందరం కూడా దేవుని యొక్క శరీరాన్ని పోలి మన శరీరాన్ని కూడా నలగదర్చాలి. ఆయన ప్రతి ప్రజల కోసము, సేవ కోసము తన జీవితాన్ని త్యాగం చేశాడు. శిష్యులకి పాదాలు కడిగాడు. తన రక్తంతో కడిగి, తన రక్తాన్ని ద్రాక్షారసంగా ఇచ్చి, తన రక్తంతో పాపాలన్నీ కడిగి, నీళ్ళతోటి పాదాలు కడిగి, తన రక్తంతో పాపాలు కడిగి తన వారసునిగా మనల్ని చేసుకున్నాడు. కాబట్టి ఆయన యొక్క భారాన్ని మనం కూడా కొంచెమైనా సరే ఈ భూమి మీద ఉన్నప్పుడు మోయాలన్నదే యేసు యొక్క ఆశయం. కాబట్టి ఈ యొక్క వాక్యం ఏం సెలవిస్తుందా అంటే, చివరిగా ఒక మాట అంటాడు, తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసంలో కొత్తగా తాగు దినం వరకు దాన్ని రుచి చూడాలని మీతో చెప్పుచున్నాను నేను. ఎంత మాట అండి! ఎందుకంటే దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీతోటి